నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన పుచ్చకాయల దేవేందర్ రెడ్డిని టార్గెట్ గా చేశారు సైబర్ నేరగాళ్లు. దేవేందర్ రెడ్డి పేరుతో కొత్త సిమ్ తీసుకుని బెంగళూరులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఫోన్లు చేశారు. డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరిస్తూ సైబర్ నేరగాళ్లు వరుస ఫోన్ కాల్స్ చేయడంతో బాధితుడు అలర్ట్ అయ్యాడు. తాము ఇచ్చిన అకౌంట్ నెంబర్కు వెంటనే 18 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు కేటుగాళ్లు. అయితే ఈ బెదిరింపులకు భయపడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంకుకు వెళ్లిన బాధితుడు ప్రకాశం బజారులోని ఎస్బీఐ బ్యాంకులో ఒక్కసారిగా 18 లక్షలు డిపాజిట్ చేయాలని కోరడంతో మేనేజర్కు అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బ్యాంకుకు చేరుకున్న సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ పోలీస్ సిబ్బంది దేవేందర్ రెడ్డికి వచ్చిన ఫోన్ కాల్ లిస్టును పరిశీలించారు. సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేశారు. ఇక పోలీసుల ప్రశ్నలకు తడబడ్డారు కేటుగాళ్లు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. రిటైర్డ్ టీచర్ అయిన దేవేందర్ రెడ్డిని అప్రమత్తం చేసి 18 లక్షలు ట్రాన్స్ఫర్ కాకుండా కాపాడారు పోలీసులు. ఎవరు ఇలాంటి మోసాలను నమ్మకుండా 1930 టోల్ ఫ్రీ నెంబర్కు రిపోర్ట్ చేయాలని సూచించారు పోలీసులు. అయితే వెంటనే స్పందించిన నల్గొండ సైబర్ క్రైమ్ పోలీసుల పనిని అభినందించారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. అన్నోన్ కాల్ నుంచి టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఏదో ఒక ఫోన్ నెంబర్ చెప్పి ఈ నెంబరు నీదేనా అంటే నాది కాదు, అది ఆ ఫోన్ నెంబర్ నాకేం సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. లేదు, పుచ్చకాయల దేవేందర్ రెడ్డి అనే పేరు మీదే ఉంది కదా ఫోన్ నెంబరు, ఆ నెంబర్ తోటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలామంది అమ్మాయిల ఫోటోలు నగదు ఫోటోలు అవి ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి నీ పేరు మీదే ఉంది, కేసు కూడా నమోదైంది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ బెంగళూరు కర్ణాటక నమోదైంది కాబట్టి కేసు కూడా నమోదైందని చెప్పడం జరిగింది. అదే ఎస్ఐ రాహుల్ శర్మ చెప్పాడు. అతను మరి ఫోటో కూడా ఇచ్చినా కానీ క్లియర్గా అతను మరి నమ్మడం జరిగింది నిజమే అనుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే ఇటు క్రైమ్ బ్రాంచ్ తోటి ఎస్ఐఎస్సి నుంచి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు వాళ్ళకి నాతో లెటర్ రాయించడం, నేను సబ్మిట్ చేస్తున్నా అని చెప్పడం. దాని తర్వాత ఈ అమౌంట్ వీళ్ళకు వాళ్ళకు ఏదో చేపిస్తున్నట్టు ప్రూవ్ చేసుకుంటే సేఫ్టీ అవుతావు అట్లా అని. తర్వాత ఏం చేసిందంటే ఈరోజు బ్యాంకులో అన్ని అమౌంట్ అంతా ఇరెగ్యులర్గా ఎక్కడి నుంచి అయితే ఇక్కడ వచ్చిన అమౌంట్ అని మాకు అనుమానం ఉంది, దాన్ని ఎంక్వైరీ చేస్తారు, సిబిఐ వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి నల్గొండ హైదరాబాద్ నుంచి పోవాలంటే 3 hours పడుతుంది కదా, ఈ నైట్ చేసుకోండి అంటే నైట్ వచ్చేసాం. మార్నింగ్ నుంచి ఇక సరే వస్తారేమో నిజంగానే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారేమో, వాళ్ళకి కోఆపరేషన్ అతను వేరే డబ్బు బయట నుంచి ఎవరైనా డబ్బు ఇస్తే కనుక ఆ నేరస్తుల నుంచి ఎవరైనా డబ్బు ఇస్తే కనుక ప్రూఫ్ చేస్తారండి ఉంది. తర్వాత నా అకౌంట్ పేరు మీద పుచ్చకాయల పేరు మీద ముంబైలో కెనరా బ్యాంకులో కూడా అకౌంట్ వాళ్ళు సారథ్ కానట, ఆయన అనేక కార్యకలాపాలకు పాల్గొన్నాడు. 155 ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేశాడు. తర్వాత ఇక లాస్ట్ ఫైనల్ ఏంటంటే నువ్వు కానీ నిన్న నుంచి మా కోఆపరేషన్కు మంచి కోఆపరేషన్ ఇస్తున్నావు కాబట్టి మా ఇంటర్వ్యూలకు ఇక నిన్ను చేరుకోకుండా చూస్తాం, నమ్మకం లేకుండా చూస్తాం. నేను అరెస్ట్ వారెంట్ కూడా అయ్యింది, అయ్యో మేము ఏం చేయలేము ఇప్పుడు అని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా ఆన్లైన్లో చూపించారు. దాని గురించి భయపడాలి నిజంగానే మరి ఈ సర్టిఫికెట్ తోటి ఏమైనా వాడు చేసేటప్పుడు చేసి అని చెప్పి సరే ఎంత క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలో చేయాలి, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే నీది క్లియర్ 3 daysలలో మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి, అందులో బయట నుంచి వచ్చిన డబ్బులు కనుక వేరే లేకపోతే అని అన్నాడు. నేను సరే అని చెప్పి 3 daysలలో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి తొందరగా బ్యాంకు రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఆల్రెడీ బ్యాంకు ఇవ్వడానికి 18 లక్షల 53,000 ఉండే. నేను భయంతో టెన్షన్ తోటి రాస్తుంటే నన్ను గమనించి మైత్రి మేడం బ్రాంచ్ మేనేజర్ నన్ను దూరం నుంచి గమనించి నా టెన్షన్ చూసి ఆబ్జెక్షన్ చెప్పి తర్వాత అసలు విషయం చెప్పిన తర్వాత సార్ డిఎస్సి ఇస్తారు, సైబర్ సార్ డిఎస్పీ సార్ కూడా దగ్గరనే అందుబాటులో ఫోన్ చేశాను. మేడం ఒక్క నిమిషం నేను వచ్చేస్తున్నా, నాకు తెలిసేస్తాను చెప్పి సార్ వచ్చేసి వెంటనే మాకు ధైర్యం చెప్పి
ఈ యొక్క కేసు నుంచి విముక్తి కలిగి మాకు చాలా అనిపించారు. రైట్, ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఫోన్ ఇన్ ద్వారా మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్, సైబర్ క్రైమ్ ఇష్యూపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాదిరి రోజు రోజుకి దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున సైబర్ నేరగాళ్ల కేసులు పెరిగిపోతున్నాయి. అమాయకులే టార్గెట్ గా వాళ్ళంతా కూడా డబ్బులు వసూలు చేసే ప్రక్రియలో ఉంటుంటారు. సైబర్ నేరగాళ్లకు సంబంధించి డిజిటల్ అరెస్ట్ల పేరుతోటి అదేవిధంగా ఇల్లీగల్ దందాలు చేస్తున్నారంటూ బెదిరింపులకు ముందుగా పాల్పడతారు. అవతల వాళ్ళకు ఉచ్చులో పడే విధంగా చూసుకొని డబ్బులను వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్కు డబ్బులను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. వెంటనే అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ గా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రోజు నల్గొండ పట్టణంలో ఇదే జరిగింది. పుచ్చకాయల దేవేందర్ రెడ్డి అనే రిటైర్డ్ టీచర్ ని లక్ష్యంగా చేసుకొని బెంగళూరులో మీ పేరు మీద ఒక సిమ్ తీసుకున్నారు, ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు, అదేవిధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, మీపై కేసు నమోదైంది, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్ళు అతనికి ఫోన్ చేశారు. వెంటనే భయపడిన దేవేందర్ రెడ్డి వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి అడగడంతో 18 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్ కు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే కేసు అవుతుంది, అదేవిధంగా మీ కుటుంబం మొత్తం కూడా జైల్లో ఉంటుంది, ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరింపులకు దిగడంతో భయపడ్డ దేవేందర్ రెడ్డి వెంటనే నల్గొండ టౌన్ లో ప్రకాశం బజార్ లో ఉన్న బ్యాంకుకి వెళ్ళాడు. అక్కడ 18 లక్షలు డిపాజిట్ చేయడానికి వెళ్ళిపోయాడు. 18 లక్షలు అక్కడిక్కడ సర్దుబాటు చేసుకుని అక్కడ బ్యాంకుకు వెళ్ళగానే మేనేజర్ తనను తడబడుతున్న పరిస్థితిని గమనించి ఏం జరిగిందని అడగడంతో ఇట్లా సైబర్ నేరగాళ్లకు సంబంధించి కావచ్చు, ఇట్లా ఫోన్ కాల్ వచ్చింది, డిజిటల్ అరెస్ట్ చేశారు మమ్మల్ని, మేము వెంటనే 18 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి అక్కడ మేనేజర్ కి వివరించారు. తను పోయి లైన్ లో నిలబడ్డాడు డబ్బులు డిపాజిట్ చేయడానికి. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్ సైబర్ డిఎస్పీ నల్గొండ డిఎస్పీ లక్ష్మీనారాయణకు ఎస్ఐ విష్ణుకి కాల్ చేశారు. వాళ్లకు విషయం చెప్పడంతో అతను వెంటనే అక్కడున్న డిఎస్పీ ఎస్ఐ విష్ణు ఇద్దరు కలిపి తమ సిబ్బందితోటి బ్యాంకుకి వెళ్లారు. అక్కడ లైన్ లో ఉన్న పుచ్చకాయల దేవేందర్ రెడ్డిని పక్కకు పిలిచి విషయంపై ఆరా తీశారు. తనను ఇదంతా కూడా అంటే సైబర్ నేరగాళ్ళ వచ్చు, మీరు సైబర్ నేరగాళ్ళ ట్రాప్ లో పడిపోయారు, ఇది అబద్ధం అని చెప్పేసి తనను కొద్దిసేపు చెప్పిన తర్వాత ఎక్కడైతే కాల్స్ వచ్చాయో తనకు ఆ కాల్ కి మళ్ళీ తను ఈ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ చేశారు. వాళ్ళని బెదిరించారు. వెంటనే బెదిరించడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకు తెలిసిపోయింది. 5 నిమిషాలు ఆలస్యం అయితే 18 లక్షల రూపాయలు ఆ సైబర్ నేరగాళ్లకు ట్రాన్స్ఫర్ చేసే వారు దేవేందర్ రెడ్డి. కానీ